పెడనలో నువ్వు చేసిన అవినీతికి నువ్వు అక్కడి నుంచి పెనమలూరు వచ్చావు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెదేపా అభ్యర్థి నీపై గెలిచారు. బీసీ పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపేస్తే అప్పుడు నీకు కులం గుర్తు రాలేదా? కనీసం ఖండించావా? తెలుగుదేశం బలహీన వర్గాల నాయకులు ఎంతో మంది వారి కులాలకు గౌరవం తెచ్చారు. నువ్వు కులం గౌరవం తీస్తున్నావు. తప్పులు చేసి కులాన్ని అడ్డుకోవడం సరికాదు. చంద్రబాబు నీ గురించి ఆలోచించే సమయం లేదు. రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. నువ్వు తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారంటావేంటి? బలహీన వర్గాల పేరు ఎత్తే అర్హత లేదు. బలహీన వర్గాలకు ఏమైనా చేసావా చెప్పు. నీ సొంత డబ్బులతో పలానాది నేను చేశాను అని చెప్పు. రేపల్లి నియోజకవర్గంలో ఒక గౌడకు చెందినటువంటి కుర్రవాడిని అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు అక్కడ ఒక కుర్రవాడిని తగలబెట్టారు. నువ్వేం చేసావు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఏంటంటే మా కులస్తండి ఇలాగా కాల్ చేస్తే ఏంటని నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసావా? నా కులానికి అన్యాయం జరిగిందని ఇవాళ కులం పేరు పెడితే బయటకు వస్తావా? బలహీన వర్గాల్లో కులం అని చెప్పండి. హాయ్ వెంకటరావు గారు గౌడసే, వరగాల నారాయణ గారు గౌడసే, అనగాని సత్యప్రసాద్ గారు గౌడసే, స్వాతంత్ర సమర యోధులు గౌతు లచ్చన్న గారు, ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గౌతు లచ్చన్న గారు కూడా గౌడసే. ఎంత గౌరవమైనటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఎక్కడన్నా అవినీతిలో వెళ్ళిపెట్టారా? ఎక్కడన్నా పాపాలు చేశారా? ఎవరన్నా దుర్భాషలు ఆడారా? వాళ్ళు గౌడ జాతికి వజ్రాలు లాంటి వాళ్ళు. నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తారా? నేను గౌడని కాదు, అయినా నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళు గౌడ జాతిలో వజ్రాలు. నువ్వు బలహీన వర్గాలకు చెప్పుకోవడానికి కూడా నువ్వు సిక్కే. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. కాబట్టి నీ పాపం పండింది. ఇక నువ్వు బలహీన వర్గాలు లేకపోతే ఇంకోటి చెప్పి ఏదో ప్రజల్లో ఒక నలుగురు ఐదుగురిని ఆకాశపడదాం అనుకుంటే రోజులు మారాయి. నువ్వు ఇంకా మత్తులో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నావు, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నావు. నీ మత్తు వీడు నిషా దిగితే తెలుస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం అని. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు కారు కోతలు వీడియో మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ. నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ. ఏదో శ్రీరంగ నీతులు చెప్పకు. చెప్పు, ఒకే వేదిక మీదకి రా. సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొన్నాం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు, నేను కొంటా. లేదా నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీదకి రా, ప్రశ్నార్థం పిలుద్దాం, నువ్వు నేను కూర్చుందాం. అది కరెక్టా కాదా, నేను తప్పు ఒప్పో నేను చెప్తాను, నువ్వు చెప్పు. అది కరెక్టా నువ్వు చెప్పు అంటే చట్టం దాని పని దాన్ని చేసుకోదా? ప్రతిదానికి చంద్రబాబు గారు నీ గురించి ఆలోచించి నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు నీ గురించి ఆలోచిస్తాడా? అసలు ఆయన పొద్దునుంచి రాత్రి వరకు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని ఆయన పొద్దునుంచి రాత్రి వరకు ఆయన కష్టపడుతుంటే మళ్ళీ నువ్వు మధ్యలో జోగి నిన్నేదో పెద్ద బాగు చేయడం, నిన్ను కక్ష సాధింపుగానే నీకు నువ్వు బిల్డప్ ఇచ్చుకుంటే ఎలాగా? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళు ఎక్కువ, విషయం తక్కువ. చూసాక మన అధికారం ఉన్నప్పుడు ఈ జిల్లాలోనే ఎంతమంది బిల్డప్ ఇచ్చారు, అధికారం బాగానే ఏమైపోయారో తెలుసు కదా. కాబట్టి నోరు మూసుకొని చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించి బయటికి వస్తే మంచిది. ఇలాంటి కాలు కూతులేకొస్తే ఇంకా నీ మీద ఏవైతే ఉన్నాయో, ఏ అవినీతి అయితే ఉన్నాయో, ఎక్కడైతే కబ్జాలు చేసావో ఆ కబ్జాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాము. నీలాంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో పనికిరాలని తెలుస్తామని తెలియజేస్తాం.